హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఆంధ్ర కిచెన్. మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మా అత్తయ్య గారు చేసే కాకరకాయ వేపుడు చాలా రుచిగా, చేదు లేకుండా క్రిస్పీగా ఉంటుంది. అంతేకాదు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేశారు. సో ఆ రెసిపీ అత్తయ్య గారి స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసే ముందు ఎవరైనా లైక్ చేయలేనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఉల్లిపాయలు, కాకరకాయ ముక్కలు రెండు సమానంగా తీసుకోవాలండి ఈ రెసిపీకి. అలాగే వెల్లుల్లి, జీలకర్ర, పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని దానిలో వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, పోపులు కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మూడు వేగాక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఒక 2-3 సార్లు బాగా కలుపుకొని దానిలోనే మనం కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు రెండు కలిసి వేగితే కూర చాలా టేస్టీగా ఉంటుందంట. సో అలాగే ట్రై చేయండి. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి 2-3 నిమిషాలు. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచి తీసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ముందు మనం హై ఫ్లేమ్లో చేసిందంతా తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఈ కర్రీకి దగ్గరగా ఉండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. సో అలా ఎక్కువ ఆయిల్ వేస్తేనే మనకి క్రిస్పీగా వేగుతాయి. అలాగే చేదు కూడా అస్సలు ఉండదండి. ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో వండారు కదా, అయినా సరే అస్సలు చేదు అయితే అనిపించలేదు. మేము రైస్లో తిన్నాము, చాలా బాగుంది. సో ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీ. చూసారు కదా, ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు మనకు తెలిసిపోతుందండి. ఇలా కలుపుతూ ఉంటే క్రిస్పీగా తెలుస్తుంది. సో అలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేస్తే మనకి చాలా టేస్టీ అయిన రుచికరమైన కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. అస్సలు చేదు ఉండదు. వేడివేడి అన్నంలో వేడివేడిగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and comment. Bye.